ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహం. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి, మోకాళ్ళకి, అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. తులారాశి వారికి ఏప్రిల్ మాసము 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా 6వ రాశి అయినటువంటి మీనరాశిలో మరి 2 పాపగ్రహాలు ద్వితీయ సప్తమాధిపత్యం పట్టినటువంటి మారక స్థానానికి అధిపతి అయినటువంటి ఆవేశము, అట్లాగే క్రోధము, వీటికి సంకేతంగా చెప్పేటటువంటి కుజ భగవానుడు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి విశేష యోగాన్ని ఇచ్చేటటువంటి తులారాశి వారికి శని భగవానుడితో కలిసి 6వ రాశిలో ఉండటం అత్యంత శుభప్రదమైనటువంటి సౌఖ్యదాయకమైనటువంటి విషయంగా గోచార సూత్రం చెప్పబడుతోంది. 6వ స్థానంలో కుజగ్రహము శనిగ్రహముతో ప్రయాణము సంచారము ఈ 40 రోజులు కూడా
ఈ తులారాశి వారు ఏదైతే ఉద్యోగరీత్యా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉంటారో వారికి ఒకంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ కుజగ్రహము శనిగ్రహము ఇవ్వబోతున్నాయి. ఆకస్మికంగా ఉద్యోగ వ్యవస్థల్లో మార్పులు చేర్పులు కూడా జరగడానికి, వీరికి రావాల్సినటువంటి ధనము ఏదైనా ఉంటే వ్యాపార రీత్యా కావచ్చు, వారి యొక్క భాగస్వామ్యంలో ఎక్కడైనా ఏదైనా ఆగిపోయినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి మాతృపరమైనటువంటి విషయాల యందు సంతానరీత్యా ఏదైనా ధనము రావాలన్నా సరే రావడానికి కొంత అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి తులారాశి వారు. ఉద్యోగ వ్యవస్థలో వీరికి కొంతమందికి భయపడుతూ ఉంటారు, ఉద్యోగం ఉన్నది పోతుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ గోచార సూత్రాల ప్రకారము ఉద్యోగంలో ఇంకా ఉన్నతమైనటువంటి ఎదుగుదల, కొంతమందికి ప్రమోషన్స్ వచ్చి ఉన్న స్థాయి నుంచి వేరే దేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాయి పరిస్థితులు బాగుంటే. ఇప్పుడు గ్రహస్థితులతో పాటుగా మానవుల్లో పరిస్థితులు బాలేదు కాబట్టి ఒక చోట నుంచి విదేశాలకు వెళ్ళాలంటే మరి ప్రయాణం సౌఖ్యంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటే మీ యొక్క జన్మజాతకాలలో విదేశీయాన యోగం ఉండి, అది ఉద్యోగం ద్వారానా విద్య ద్వారానా, కొంతమంది విద్య ద్వారా వెళ్ళొచ్చు, కొంతమంది ఉద్యోగం ద్వారా వెళ్ళొచ్చు, కొంతమంది వ్యాపారం ద్వారా సరదాగా సంతోషంగా వెళ్ళేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కాబట్టి జన్మజాతకంలో మనకు గనక అనుకూలమైనటువంటి గ్రహ దశలు అంతర్దశలు ప్రదర్శితమైతే తప్పకుండా వీరు ఆనందాన్ని పొందే అవకాశము విదేశాల్లో కలుగుతుంది. వీరి మీద ఎవరైనా శత్రువులు గనక పగబట్టి ఉన్నవాళ్ళైతే అనుకోకుండానే వారిలో వారు చేసిన పొరపాటు వారు గ్రహించి వీరితో అనుకూలంగా ఉండేటటువంటి మాట తీరు కనపడుతోంది. వీరికి శత్రువుల యొక్క వృద్ధి ఆగిపోతోంది. శత్రువులు మిత్రులై చక్కగా వీరికి అనుకూలంగా ఉండి వీరికి సహాయ సహకారాలు కానీ, మాట సహాయం కానీ, ఉద్యోగపరంగా సహకారం కానీ, లేకపోతే వీరికి ఏదైనా అప్పులుంటే అప్పులు తీర్చడానికి ధన సహకారం కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి. అట్లాగే ఏదైనా సరే గృహపరమైనటువంటి విద్యాపరమైనటువంటి సంతానపరమైనటువంటి విషయాలలో బంధువుల దగ్గర కానీ, లేకపోతే వీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులతో కానీ కింద వాళ్ళతో కానీ ఏదైనా డబ్బులు తీసుకున్నట్లయితే ఆ డబ్బులని తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా తులారాశి వారికి కలగబోతోంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి నిమిత్తమై చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి పనిలో ఆత్మవిశ్వాసము అధికమై సరైనటువంటి జ్ఞానంతో పరిజ్ఞానంతో వీరికి ఉన్నటువంటి విద్యా లాభ సిద్ధితో పూర్వము వీరు నేర్చుకున్నటువంటి కొన్ని యొక్క జ్ఞాన సంపదని చక్కగా ఉన్నతమైనటువంటి విద్య యందు రాణిస్తూ ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి దారి వేస్తూ ఉద్యోగ సాధనకి ఏది కావాలో ఆ విద్యని ప్రకటితం చేస్తూ మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి సరైన సమయం ఈ 40 రోజులు. అట్లాగే ఆరోగ్యరీత్యా కొంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కూడా ఈ తులారాశి వారికి, ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి 2 పాపగ్రహాలు 6వ స్థానంలో ఉండి తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితులు వీరిని మతిస్థిమితము, శారీరక స్థిమితము, మానసిక స్థిమితము లేకుండా వీరు ఒక్కోసారి ఉద్యోగంలో ఏం చేస్తున్నారో తెలియకుండానే చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఏదైనా సరే గృహ విషయార్థమై వీరి యొక్క ప్రయాణ విషయం కోసం కావచ్చు, వీరు చేసే వ్యాపార ప్రయత్న విషయంలో కావచ్చు, పిల్లల యొక్క చదువురీత్యా కావచ్చు, ఒక గృహాన్ని కానీ స్థలాన్ని కానీ అమ్మే ప్రయత్నంలో మధ్యవర్తుల దగ్గర వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు మోసం చేసే అవకాశం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. అట్లాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళతో కాస్త మృదువుగా సంభాషిస్తుండేటటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేయండి. వారితో ఆగ్రహంగా లేకపోతే ఆవేశంతో మాట్లాడితే వారికి వయసు గుర్తొచ్చి ఉన్న వయసులో ఇప్పుడున్నటువంటి వయసులో లేనటువంటి రోగాలు కొని తెచ్చే ప్రయత్నంలో మీరు భాగస్వాములు కామాకండి తులారాశి వారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కుజుడు శనితో కలిసి ఉన్నాడు అంటే తీవ్రమైనటువంటి వాగ్ధోరణి కనబడుతుంది. దాని ద్వారా పెద్ద వ్యక్తులకి, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి తీవ్రమైనటువంటి అనారోగ్య సంక్షోభం కలగడానికి అవకాశం ఉంటుంది. అది మీకు అంత మంచిది కాదు. కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితి కలుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ తులారాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు, శత్రు రోగ రుణ విముక్తి కలుగుతోంది.
అనుకున్న కార్యాలయందు చక్కటి ప్రకటిత స్వభావము చేత ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము కలుగుతుంది, ఉన్నతమైనటువంటి ధనవృద్ధి కలుగుతోంది, కార్యసిద్ధి కలుగుతోంది. సంతాన రూపంగా కూడా ఏదో రకంగా లాభము కనపడే పరిస్థితి కూడా తులారాశి వారికి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ జన్మతః మనకంటూ ఒక లగ్నం ఉంటుంది. దశ అంతర్దశలు మాత్రమే ఈ యొక్క గోచారంలో మనకి శుభాలు కలుగుతాయా, ఇబ్బందులు కలుగుతాయా అని తెలియజేస్తూ ఉంటాయి. ఓకే, తులారాశి వారికి ఇప్పుడు బాగుందని చెప్పి ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కాదు. మీ జాతకంలో కొంతమందికి అయితే, అంటే కోట్ల మందిలో అందరికీ కూడా శుభాలు జరిగిపోవు. వారికంటూ ఒక జాతకము, దాన్ని బట్టి దశలు అంతర్దశలను బట్టి కొంతమందికి విద్యలో ఇబ్బందులు కలగచ్చు, వివాహాలలో ఇబ్బందులు, వివాహం చేసుకొని అప్పుడే చేసుకున్న 4 నెలలకే మాట పెరిగిపోయి వివాదాస్పదమైనటువంటి కోర్టు వ్యాజ్యాలు కలగచ్చు, వ్యాపారంలో మోసాలు జరగచ్చు, ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితులు, లేకపోతే ఉద్యోగాలు వదిలేసి సొంత భూములకు సొంత ప్రదేశాలకు వచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి డైవర్షన్ మ్యాటర్స్ కూడా మన జన్మజాతకం ఈవెంట్స్ వైజ్ చూపిస్తుంది. అది విద్య కావచ్చు, వివాహం కావచ్చు, లేకపోతే గృహ అమ్మకాలు కావచ్చు, గృహం కొనటం కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, లేకపోతే శత్రువులు కావచ్చు. ఏది చూపించాలన్నా ముఖ్యంగా మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, జన్మ జాతకంలో లగ్న ప్రభావము, దశలు అంతర్దశలు మాత్రమే మనకి ఈవెంట్స్ అని తెలియజేస్తాయి. గోచారంలో కొంత మాత్రమే అవి ప్రభావితం చూపిస్తూ మనకి మంచిని చెడుని తెలియజేస్తూ ఉంటాయి. ఇది గమనించాలి. అట్లాగే ఈ యొక్క తులారాశి వారు మాకు బాగుంది అనుకోకుండా రోగ బాధల నుంచి విముక్తి కలగటానికి, ఉద్యోగంలో కాస్త మీ కింద పనిచేసే వాళ్ళకి, మీకు అట్లాగే కుటుంబంలో పిల్లలకి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇంట్లో ప్రతిరోజు కూడా చక్కగా హనుమాన్ దండకాన్ని వినండి, హనుమంతుడి అష్టోత్తరంతో స్వామివారికి పూజ చేయండి, హనుమాన్ చాలీసా వీలుంటే రోజుకి 5 సార్లు చదవటం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇవన్నీ కూడా చక్కబెట్టే పరిస్థితులు ఆయన మీకు సూక్ష్మ బుద్ధి రూపకంగా ఇస్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్.